యంగ్ ఏజ్ లోనే చాలా మంది ఫిల్మ్ మేకింగ్ పైన ఇంట్రెస్ట్ పెంచుకుంటారు అండ్ ఎంత జల్దీ అయితే అంత జల్దీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటారు. కానీ అదంత ఈజీ కాదు, అందరికీ తెలుసు. కానీ ట్రై చేయడంలో తప్పు లేదు. సో వీడియో ఎన్ని వరకు చూడండి, బికాస్ ఈ రోజు వీడియోలో యంగ్ ఏజ్ లోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ పాయింట్, బేసిక్స్ తో స్టార్ట్ చేయండి. కెమెరా తీసుకొని స్టార్ట్ షూటింగ్. ఫిల్మ్ మేకింగ్ లో బేసిక్స్ ఏమేం కావాలో అన్నిటిపైన ఎక్స్పెరిమెంట్ చేయండి. మినిమం నాలెడ్జ్ పెంచుకోండి అండ్ యూట్యూబ్ లో మీ క్రాఫ్ట్ కి సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి, చూడండి. మిస్టేక్స్ చాలా చేస్తారు, కానీ అందులో నుంచి నేర్చుకోవడమే మీరు ఫస్ట్ చేయాల్సిన పని. సెకండ్ పాయింట్, నెట్వర్కింగ్ చేయడం. ఫిల్మ్ మేకింగ్ ఫీల్డ్ లో నెట్వర్కింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫిల్మ్ ఫెస్టివల్స్ అటెండ్ అవ్వండి, ఆన్లైన్ లో వేరే ఫిల్మ్ మేకర్స్ తో కనెక్ట్ అవ్వండి, రిలేషన్షిప్స్ పెంచుకోండి అండ్ మెయిన్లీ లైక్ మైండెడ్ పీపుల్ తోనే కనెక్ట్ అవ్వండి. ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఛాన్స్ వస్తుందో మనం చెప్పలేం. సో స్టార్ట్ బిల్డింగ్ కనెక్షన్స్. థర్డ్ పాయింట్, ఇంటర్న్షిప్స్ చేయండి. ఏదైనా ప్రొడక్షన్ కంపెనీ అవ్వండి, లేదా ఈవెన్ ఎవరైనా ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసినా లేదా షార్ట్ ఫిల్మ్ చేసినా సరే, ఇంటర్న్షిప్స్ వల్ల మీకు రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అండ్ మెంటర్షిప్ దొరికే ఛాన్స్ ఉంటుంది అండ్ నెట్వర్కింగ్ కూడా పెరుగుతుంది. మెయిన్ పాయింట్, డోంట్ లుక్ ఫర్ మనీ, లుక్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఫోర్త్ పాయింట్, ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోండి. అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి జర్నీ అనేది ఎప్పటికీ ఆగనిది. సో స్టే హంగ్రీ అండ్ ప్యాషనెట్. లెర్నింగ్ అనేది ఫిల్మ్ మేకింగ్ లో ఎప్పటికీ ఎండ్ అవ్వదు. లాస్ట్ పాయింట్, ప్రతి పర్సన్ కి ఒక యూనిక్ స్టైల్ అండ్ వాయిస్ ఉండాలి. ఎందుకంటే ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక పెద్ద సముద్రం. అందులో మీరు స్టాండర్డ్ అవ్వాలి అంటే మీకంటూ ఒక యూనిక్ విజన్, పర్స్పెక్టివ్ అండ్ స్కిల్ ఉండాలి. ఒరిజినల్ గా ఉండండి, అదే మీ స్ట్రెంత్ లాగా మారుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ డ్రీమ్ రోల్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా అమేజింగ్ టాపిక్స్ ఉన్నాయి, ఫాలో కొట్టేయండి. సైనింగ్ ఆఫ్, మీ శరత్ గౌడ్. మళ్ళీ కలుద్దాం.